ఇంతకుముందే సార్ వాళ్ళు చెప్పినట్లు 10th క్లాస్ అనేది లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. ఇది ఒక బేస్మెంట్ లాంటిది. ఈ బేస్మెంట్ని మీరు ఎంత గట్టిగా నిర్మించుకున్నట్లయితే మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరంతా బిల్డింగ్ అంతా గట్టిగా ఉంటుంది. మరి 10th క్లాస్లో టీచర్స్ అనేవాళ్ళు ప్రతి క్షణం మీరు చేసే పొరపాట్లను ఎత్తి చూపుతూ మిమ్మల్ని సరి చేస్తూ అవసరమైతే మిమ్మల్ని అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు. కాకపోతే వచ్చేది మీ కాలేజ్ లైఫ్, దాదాపు అందరు పాస్ అవుతారు. సార్ వాళ్ళు చెప్పినట్లు మంచి మార్కులతోటే పాస్ అవుతారని నమ్మకం ఉంది. మీరు పాస్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క కోర్సు కాలేజీలో వెళ్ళగానే రకరకాల అట్రాక్షన్స్, కొత్త ఫ్రెండ్షిప్స్, చాలా రకాల అట్రాక్షన్స్ ఉంటాయి. అట్రాక్షన్స్ అన్నీ లోన్ కాకుండా మనము దేనికోసం అయితే కాలేజ్కి వచ్చామో దాన్ని మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తూ కాలేజ్ లైఫ్ని కూడా మంచిగా లీడ్ చేయాలి. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కరోనా తర్వాత చాలామంది విద్యార్థులలో చదువైతే వస్తుందేమో, ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది ఏ విధంగానైనా వస్తుంది. టీచర్స్ లేకుండా మనకి ఏదైనా కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. కానీ గురువు ఎందుకుంటారంటే మిమ్మల్ని సరైనటువంటి దారిలో పెట్టడానికి, మీరు ఎప్పుడైతే తప్పు చేస్తారో దాన్ని సరి చేయడానికి గురువులు ఉంటారు. కాకపోతే ఇంకా క్రమశిక్షణ అనేది కొద్దిగా లోపించింది. చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా మనకు చెప్తూనే ఉన్నారు. సమాజంలో చూస్తున్నాం, అనేక ఉదాహరణలు ఉన్నాయి. మొన్న చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పిల్లలలో మార్పు రాకపోతే విజయనగరం జిల్లాలో ఒక హెడ్ మాస్టర్ చాలా బాధతోటి మిమ్మల్ని నేను మార్చలేనని చెప్పి ఆయన గుర్తు చేయడం జరిగింది. అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంత బాధతో ఆయన ఆ పని చేసి ఉంటాడు. కాబట్టి క్రమశిక్షణ ఉంటే తప్పకుండా ఆ చదువు అనేది దానితో అదే వస్తుంది. దానికి ఇంకో షార్ట్ కట్ అనేది ఏం లేదు. కాబట్టి ముందుగా మనం మంచిగా ఈరోజు మాట్లాడమంటే 57 మంది మాట్లాడాలంటే సింధు 57 మంది పిలిస్తే హార్డ్లీ స్వచ్ఛందంగా వచ్చింది 5-6 మంది. దీనికి అంతటి కారణం ఏంటంటే మనకు వినడానికి ఓపిక లేదు. కొద్దిగా అప్పుడప్పుడు అన్ని ఎవరు ఏం చెప్పినా ఒక మంచి విషయాన్ని వినడం నేర్చుకుంటే తర్వాత మనం మాట్లాడడం అనేది వస్తుంది. ముఖ్యంగా మార్నింగ్ ప్రేయర్, నేను ప్రేయర్ ఇచ్చాను కాబట్టి చాలా మందిని అంటుంటాం న్యూస్ చదవండి అంటే ఎవరు కూడా ముందుకు రాకపోయేవారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా 9th క్లాస్ వాళ్ళు ఉన్నారు, 8th క్లాస్ ఇంకా చిన్న క్లాసెస్, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టేజ్ పైన మనం వచ్చి తప్పైనా ఒప్పైనా 2 మాటలు మాట్లాడడానికి స్టేజ్ పైకి రావాల్సి ఉంటుంది. దానంతలో అదే తర్వాత మీరు మాట్లాడడం వస్తుంది. ఇంకా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. స్టార్టింగ్లో రెగ్యులర్ ఎగ్జామ్స్లో కాకపోయినా నందారెడ్డి సార్ పొద్దున్న చెప్పారు 100% అందరూ కూడా కాలేజీకి వెళ్ళాలంటే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు టీచర్స్ చెప్పినటువంటి అన్ని విషయాల్లో జాగ్రత్తగా 3 గంటలకు లేవాలని చెప్పారు. 3 గంటలకు కాకపోయినా కనీసం 4:30-5 గంటలకు లేవండి. చాలా మంది లేస్తున్నారని అనుకుంటున్నాను. కాకపోతే పరీక్షల దగ్గరకు వచ్చినాక కొంచెం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఆ నెగ్లెక్ట్ కూడా చేయకుండా ఇప్పటి నుంచి ఈ ఒక్కరోజు మీరు వదిలేసేయండి, ఒక్కరోజు ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే రేపటి నుంచి మళ్ళీ 3 గంటలకు లేవాలి. మళ్ళీ ఈ 15 రోజులు మాత్రం మీరు ఎటువంటి డైవర్షన్స్ లేకుండా సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఎటువంటి టీవీలు కానీ ఎటువంటి బయట వ్యాపకాలు పెట్టుకోకుండా ఇప్పుడు ఫేర్వెల్ పార్టీ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ మీ బుక్ తీసేసి మళ్ళీ చదవడం మొదలు పెట్టండి. తప్పకుండా మీరందరూ కూడా మంచి